సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కువైతీస్కి చైనా వెళ్ళడానికి సో సిస్టమ్ చాలా ఫ్రీ చేశారండి. అంటే చైనా కువైత్ వాళ్ళకి చైనా వెళ్ళడానికి సో వీసా ఫ్రీ అనమాట. ఎటువంటి ముందస్తు వీసా అవసరం లేదు. నెక్స్ట్ ఫిలిపీన్స్ వారు కూడా ఇండియా కూడా వీసా ఫ్రీ చేశారు. ఇప్పుడు ఇండియా వారు ఫిలిపీన్స్ వెళ్ళాలన్నా ముందస్తు వీసా అవసరం లేదు. ఓకే, తర్వాత మినిస్ట్రీ వారు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్లో ఉన్న వారికి మీకు మనీ రిఫండ్ వస్తుంది, మనీ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఏదో లాటరీ తగులుదనో ఇలాంటి ఫ్రాడ్ మెయిల్స్ వస్తున్నాయి. ఈ ఫ్రాడ్ మెయిల్స్ ద్వారా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్స్, జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. తర్వాత సో వేరే దేశం యొక్క ఫ్లాగ్, అంటే వేరే దేశాల యొక్క ఫ్లాగ్ని ఎవరు పడితే వాళ్ళు కువైట్లో ఎగరవేయకూడదు, అలా డిస్ప్లే చేయకూడదు అనమాట. అఫీషియల్గా పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా అకేషన్ ఉంటే మాత్రమే ఆ దేశం యొక్క, కువైట్ దేశం కాదు వేరే దేశం ఉంది కువైట్లో, సో అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని మాత్రమే ఫ్లాగ్ని డిస్ప్లే చేయాలి తప్ప సో నార్మల్గా డిస్ప్లే చేయకూడదని కొత్త రూల్ పెట్టారు. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే సౌదీ యొక్క వాతావరణ శాఖ వారు ఒక వింత అప్డేట్ ఇచ్చారండి. అదేంటంటే రాబోయే గత 25 సంవత్సరాలలో టెంపరేచరు సో మానవుని ఊహకు అందని విధంగా టెంపరేచర్ పెరుగుతుందంటే వేడి పెరుగుతుందని చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారు. తర్వాత 11,657 మంది ఇల్లీగల్స్, వీసా లేని వాళ్ళని, బార్డర్ క్రాస్ చేసిన వాళ్ళని, ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ హజ్కి వచ్చిన వారికి రాబర్ట్స్ని ఉపయోగించి ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఓకే, యూఏ విషయానికి వెళ్తే యూఏలో ఒక డెలివరీ డ్రైవర్కి 150,000 దిరమ్స్ లాటరీ తగిలిందంటండి. సో అంటే చాలామంది మిత్రులు కామెంట్ పెట్టారు మొన్న లాటరీ విషయాల్లో డబ్బులు కట్టదు, థాయిలాండ్ లాటరీ అండి ఇది. సో అయితే యూఏఈ మహజూజ్ డ్రా, డ్యూటీ ఫ్రీ డ్రా ఇవి గవర్నమెంట్ అథోరైజ్డ్ లైసెన్స్ పొందిన సంస్థలు అండి. సో ఇందులో మీరు టికెట్లు కొనుక్కోవచ్చు, లక్కీ లాటరీ తీస్తారు, లాటరీ తగిలితే డబ్బులు వస్తాయి, లేదంటే లేదు. అలా కాకుండా థాయిలాండ్ లాటరీ రేపు వచ్చే నెంబర్ని ఈరోజు చెప్పేస్తాను, నా అకౌంట్ డబ్బులు వేసాయని చెప్పి చాలామంది మోసం చేస్తున్నారు. సో అది వేరు, అది అన్ఆథరైజ్డ్, లైసెన్స్ లేనిది. అది దానికి రేపు వచ్చే నెంబర్ని ముందుగానే చెప్పేస్తాను, డబ్బులు ఇచ్చేయండి అంటారు. సో అలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు డబ్బులు పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. మహజూజ్ డ్రా, ఈ డ్యూటీ ఫ్రీ డ్రాకి ఇది అటువంటిది ఇది ఫ్రాడే ఉండదండి. జెన్యున్గా అందరి ముందే తీస్తారు లాటరీ, ఇందులో ఫ్రాడే ఉండదు. ఓకే, తర్వాత ఒక టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది యూఏలో. సో టిక్టాక్లో సంబంధించిన కొన్ని ఒత్తిడులు ఆమె సఫర్ అయిపోయి ఆత్మహత్య చేసుకుందంట. నెక్స్ట్ జూన్ 15 నుండి అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ చేశారు యూఏలో. ఎవరైనా అవుట్ సైడ్ వర్క్ చేస్తే కనుక 50,000 దిరమ్స్ ఫైన్గా వేస్తారు కంపెనీస్కి. వామన్ విషయానికి వెళ్తే ఫుడ్ అథారిటీ వారు కొత్త టెక్నాలజీ ఉపయోగించి వామన్లో అగ్రికల్చర్ డెవలప్ చేయాలని చెప్పి కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ఆ వామన్లో అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు, ఫుడ్ అధికారులు టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వామన్లో వెదరు అన్స్టేబుల్గా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారండి. నెక్స్ట్ టూరిస్టులు, దోపర్లో ఇప్పుడు టూరిస్టులు భారీగా పెరుగుతున్నారు కదా, అయితే 7,300 అదనంగా రూమ్స్కి వెళ్ళిన హోటల్స్ కూడా నిర్మిస్తున్నారు. నెక్స్ట్ మనం బెహ్రెన్ విషయానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి హరహర మల్లు వీరమల్లు సినిమా 11వ తారీఖున అనుకున్నారు బెహ్రెన్లో, కానీ అది డిలే అయింది. సో ఏదో ఎడిటింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఇంకా తర్వాత బెహ్రెన్లో ఒక వ్యక్తి రెడ్ సిగ్నల్ జంప్ చేసి ఒక ఎక్స్పర్ట్కి యాక్సిడెంట్ చేశాడండి. సో ఆ ఎక్స్పర్ట్ వ్యక్తికి 15% అంగవైకల్యం ఏర్పడిపోయింది. సో అంటే ఒక 15% అతను అంగవైకల్యం కింద జమ అయిపోయాడు ఆయన. సో అయితే ఇతనికి సివిల్ కోర్టు వారు 9,000 బిడీలు ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చారు. సో ఆ బెహ్రెన్ వ్యక్తికి. ఓకే, బెహ్రెన్ వ్యక్తి ఈ ఎక్స్పర్ట్కి ఇవ్వాలి. ఓకే, ఖతర్ విషయానికి వెళ్తే అల్ గహరియా బీచ్లో ఒక ఒంటె చనిపోయి కనపడిందండి. మినిస్టర్ వాళ్ళు వెంటనే క్లీన్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఒంటి చనిపోయింది అనమాట బీచ్లో, మరి అది బీచ్లో ఎలా వచ్చిందో. తర్వాత ఈద్ హలాదా ఫైర్ వర్క్స్ చూసారా కటారా విలేజ్లో మీరు? సో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు అక్కడ. ఆ ఈద్ హలాదా సెలబ్రేషన్స్ కూడా చాలా భారీగా చేశారండి కటారా ఏరియాలో. సో మన తెలుగు వారు కూడా చాలామంది పాల్గొన్నారు. సో ఈ మధ్యన ఎవరైనా వెళ్తే నాకు కూడా ఫొటోస్ కూడా కొందరు పెడతానని పెట్టలేదు, నేను పెడతానని పెట్టలేదు. సో మన తెలుగు వారు కూడా చాలామంది వెళ్ళారంటండి ఈ కటారాకి. సో ఈద్ హలాదా సెలబ్రేషన్స్కి. సో ఓకే గైస్, ఇందుకని పెద్ద న్యూస్ ఏం లేదండి ఈరోజు. రేపు వార్తల్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు బాయ్.